యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, నీవు దేవుని కృపని కలిగి ఉన్నావా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే ఆయన కృపను పొందుకోవాలంటే మనం ఏం చేయాలనేది ఈ దినాన్న ఆయన మనతో మాట్లాడుచున్నారు. అయితే రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువైండి, తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడి పరిశుద్ధమైన వాక్యం దీవించినగాక. మరి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ దినాన్న తండ్రి నాయన ప్రభా, అందరి పట్ల కృప చూపించే దేవుడుగా ఉన్నావు తండ్రి. ఆ కృపను పొందుకునే స్థితిలో మేము ఉన్నామా లేదా అని మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే వారు ఉండడానికి సహాయం దయచేసి కృపను ధరింప చేయమని నజరేయునేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవాది దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్నారండి. దేవుని యొక్క కృపని మనము కలిగి ఉన్నామా లేదా అనేది ఆయన మనతో మాట్లాడుచున్నారు. దేవుని కృప పొందుకోవాలంటే మరి మనం ఏం చేయాలండి? దేవునికి ప్రార్థన చేయాలంట. ప్రార్థన ఒకటే చేస్తే దేవుని కృప పొందుకుంటామంటే పొందుకోలేమండి. దేవునికి ఏ భేదము లేదు. గ్రీకు దేశస్థుడని లేకపోతే మరి ఏ భేదము లేదని దేవుని వాక్యం మరి సెలవిస్తూ ఉంది. యూదులని గ్రీకు దేశస్థుని దేవునికి భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నానని ఆయన తెలియజేస్తున్నారు. అంటే ఒక్క మరి యేసుక్రీస్తు ప్రభువే ఏమై ఉన్నారండి? అందరికీ ప్రభువుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే మరి నేను ఒక క్రైస్తవులకే దేవుణ్ణని, లేకపోతే ఒక హిందువులకే దేవుణ్ణి, లేకపోతే ఒక ముస్లిమ్స్లకే దేవుణ్ణి అని దేవుడు చెప్పట్లేదండి. అందరికీ నేను దేవుణ్ణి అయి ఉన్నానని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఈ మతాలని ఇవన్నీ మనం పెట్టుకున్నవే కానీ మరి అవి ఎవరి వల్ల కలిగినవి కాదండి. నేను ఫలానా మతము, లేకపోతే నేను ఫలానా మతం అని మరి వాళ్ళ స్థితిగతులను బట్టి మరి నిర్ణయించుకోవడం అనేది జరిగింది. అయితే దేవుని దృష్టిలో అందరూ ఒకట్లే. మరి హిందువులు, ముస్లిమ్స్ అనే భేదం లేదు, అందరినీ ఒకే రీతిగా ఆయన ప్రేమిస్తాడండి. ప్రేమించే దేవుని మనం ఏం కలిగి ఉండాలి? ఆయన ప్రేమను పొందుకోవాలంటే మరి మనము ఆయన గురించి తెలుసుకోవాల్సిన వారమైనా. ఎప్పుడైతే క్రీస్తుని గురించి తెలుసుకుంటామో అప్పుడు మారు మనసు రక్షణ పొందుకొని మరి క్రీస్తు యొక్క మార్గంలో నడవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే క్రీస్తు మార్గంలో మనం నడుస్తామో మరి ఆయనకి ఇష్టమైన రీతిగా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఆ ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన కృప చూపించి మన పట్ల అనేక గొప్ప కార్యములు చేస్తారండి, మేలు చేస్తారు. అందుకనే మరి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడంట. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వారంటండి? ఐశ్వర్యవంతుడంట. అవునండి, ఆ యొక్క ఐశ్వర్యాన్ని మన కొరకు విడిచిపెట్టుకుని వచ్చిన గొప్ప దేవుడండి ఆయన. అవునండి, ఒక బంగారపు రాజు విధుల్లో తిరగవలసిన ఆయన నీవు నేను చేసిన అపరాధం బట్టి, పాపం బట్టి మరి భూమి మీదకి వచ్చి మనం అనుభవించిన పాప శిక్ష అంతయు ఆయనే భరించి మన కొరకు మరి యొక్క కల్వరి శిలువలో మరి మన కొరకు రక్తాన్ని చిందించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం సంతోషించాలండి. దినాన్న మరి లోకంలో ఎవరైనా మరి మన కొరకు చనిపోతారంటే ఎవరూ చనిపోలేరు. కానీ మరి ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఒకవేళ ఒక వ్యక్తి అందరి పాపముల కోసం ప్రాణం ఇచ్చినా కూడా మరి దానికి విలువ ఉంటుందండి. ఒక మనిషి మరణిస్తే అలా అతను ఎలా ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలి, నీతిమంతుడు, ఎటువంటి పాపం లేని వాడికి ఉండాలి. అంత మాత్రమే కాకుండా మరి స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టిన బిడ్డ ఉండకూడదు. మరి స్త్రీ పురుషుల కలయిక కూడా పాపమే. కాబట్టి అలాంటి రీతిగా కాకుండా మరి తనంతటిగా తానుగా మరి ఒక కన్య గర్భంలో వచ్చిన వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఆయన ఈ దినాన్న మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆయన కృప చూపించడానికి మరి ఆయన ముందున్నారు. మరి ఆయన కృపను పొందుకునే స్థితిలో మనం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నామండి. ఆయన కృపని పొందుకునే అర్హత మనకున్నదా? మరి మన యొక్క జీవితాన్ని మనం ఆయన వైపు త్రిప్పుకున్నామా? ఆలోచించండి.
మరి ఆయన అందరికీ ప్రభు ఉన్నాడు. మరి కొంతమందికే నేను ప్రభువుని, కొంతమందికే నేను దేవుణ్ణి ఆయన చెప్పట్లేదండి. అందరికీ ప్రభు ఉన్నాడంట. అందరి పట్ల కృప చూపించే దేవుడు. మరి మనం ఏం చేయాలంటే అండి, ప్రార్థన చేయాలంట. ఎప్పుడైతే ఆయనకి ప్రార్థన చేస్తామో, ప్రార్థించిన ప్రతి ఒక్కరి పట్ల కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అయితే నేను పాపంలో ఉన్నాను, నేను పాపం చేస్తున్నాను, పాపంలోనే ఉంటాను, నేను పాపంలోనే తిరిగి నేను దేవునికి ప్రార్థన చేస్తాను, ఆయన కృప నాకు కావాలని నువ్వు అనుకున్నట్లయితే ఆయన కృప ఎంత మాత్రమూ మనకి రాదండి. మన పాప జీవితాన్ని మనం విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఆయన కృపని మనం పొందుకోగలుగుతాం. అది ఏదైనా సరే. కాబట్టి మనము దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలంటే, మరి దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలంటే, ఆయన కృపని మనం పొందుకోవాలంటే ముందుగా మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలండి. క్రీస్తు యొక్క రక్తంలో మన జీవితాన్ని కడుక్కోవాలి. మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించినట్లయితే మరి ఆ జీవితంలో దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన పట్ల కృప చూపించి మనకి ఏం కావాలో ప్రతిదీ అనుగ్రహిస్తాడు. అలాంటి కనికర సంపన్నుడు మరి కలిగినందుకు మనం సంతోషించాలి. ఇప్పటి వరకు నువ్వు ఎలాగూ జీవించావు, ఇప్పటి వరకు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, మరి అవన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు వైపు తిరిగినట్లయితే ఆయన్ని క్షమించడానికి, నీ పట్ల కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ ఘోర పాపం చేసినా, నువ్వు ఏ స్థితిలో బ్రతికుతున్నా కానీ ఆయన నిన్ను క్షమిస్తాడు. ఈ లోకం మనల్ని క్షమించదేమో కానీ మరి ఈ యొక్క న్యాయస్థానాల్లో మనకు క్షమాపణ దొరకదు, కానీ మరి దేవుడు క్షమిస్తాడండి. ఎంత ఘోర పాపినైనా క్షమించే గుణం మన యేసయ్యలో ఉంది. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు సంతోషించి మన జీవితంలో ఆయన కృపని పొందుకునేవారుగా నిత్యము ఆయనకి ప్రార్థించేవారు ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. అందరి పట్ల కృప చూపించే దేవా, నీకు వందనాలు. ఆయన ఎంతమంది అయితే నాయన ప్రభా నిజ పశ్చాత్తాపంతో జీవిస్తూ నేను ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ నేను కృప చూపించే దేవుడు. అటువంటి దేవుడిగా ఉన్నందుకు నేను మేము సంతోషించి మా జీవితంలో నూతనమైన వెలుగులతో నింపుకోవడానికి ఆయన యొక్క చిన్న ప్రార్థన సంధానించు నజరేయుని నడిచినాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.